కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దోచుకోవటమే లక్ష్యంగా టీడీపీ నేతలు ముందుకు సాగుతున్నారు. కాదేది కవితకి అనర్హం అన్నట్టుగా కాదేది దోపిడీకి అనర్హం అన్నట్టు దోచేస్తున్నారు. సహజ వనరులను మింగేసి అనకొండలకు టీడీపీలో కొదవే లేదు. అయితే టీడీపీ నేతల దోపిడీకి సామాన్య ప్రజలు బలవుతున్నారు. నెల్లూరు జిల్లా సంగం మండలం పెరుమన వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం వెనక ఓ టీడీపీ నేత ఇసుక దాహం దాగి ఉంది. అక్రమ ఇసుక రవాణా మాత్రమే కాదు, అంతకు మించిన వ్యవహారం ఇక్కడ జరుగుతున్నట్టుగా సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో తేలింది. అక్రమ ఇసుక రవాణా, ఆపై అడ్డదారిలో ప్రయాణం. ప్రభుత్వం మనది, ఇసుక మనది, మనల్ని ఆపేదంటూ రాంగ్ రూట్లో దూసుకొచ్చింది టీడీపీ నేత టిప్పర్. అంతే, అప్పటి వరకు హాయిగా సాగుతున్న ఆ ప్రయాణం విషాదాంతమైంది. మృత్యువు రూపంలో దూసుకువచ్చిన అక్రమ ఇసుక రవాణా చేసే ఆ టీడీపీ నేత టిప్పర్ 7గురిని బలి తీసుకుంది. మంత్రి ఆనం, ఎంపీ వేమిరెడ్డి ప్రధాన అనుచరుడు రవీంద్రారెడ్డి ఇసుక దందాతో 7 నిండు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఆత్మకూరులోని పెరుమాళ్లపాడులో తవ్వకాల్లో బయటపడ్డ పురాతన శివాలయం సాక్షిగా కూడా టీడీపీ నేతలు, ముఖ్య నేత రవీంద్రారెడ్డి 7గురు ప్రాణాలను బలికొన్నారు. మొన్న జరిగినటువంటి పెరమన రోడ్డు ప్రమాదం ఘటనకు బీజం పడింది ఇక్కడే. ఇసుక టిప్పర్ రాంగ్ రూట్లో వచ్చిన కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. కారును టిప్పర్ ఢీకొట్టిన తర్వాత వాహనాన్ని కొంత దూరం ఈడ్చుకు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అక్రమ ఇసుక దందా కారణంగా 7గురు మృత్యువాత పడటం ఒక అంశమైతే, ఈ అక్రమ ఇసుక దందాలో టీడీపీ నేతల మరో అక్రమ కోణం వెలుగులోకి వచ్చింది. పెరుమాళ్లపాడు పెన్నా నది తీరంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరపడమే కాకుండా క్వాలిటీ ఇసుకలో దువ్వ ఇసుకను కలిపి సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటోంది టీడీపీ ముఠా. సంగం స్టాక్ వద్ద ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. పెరమన రోడ్డు ప్రమాదం ఘటనలో ఏదైతే ఇసుక టిప్పర్ కారును ఢీకొని 7గురు అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన చూసాం. అయితే ఆ టిప్పరు ఏదైతే ఇసుక లోడ్తో వెళ్తుందో అది ఇక్కడ నుండే కూడా ఇసుకను లోడ్ చేసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే తవ్వకాల్లో బయటపడినటువంటి శివాలయం మాటున ఈ ఇసుకను మొత్తం కూడా తవ్వేస్తూ అక్రమంగా తరలించుకుంటూ సొమ్ము చేసుకోవాలని చూశాడు టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేత, మంత్రి ఆనం, అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డికి అనుచరుడు, సన్నిహితుడు అయినటువంటి రవీంద్రారెడ్డి, అదేవిధంగా అతని అనుచరుడు అయినటువంటి బుచ్చినాయుడు అనేటువంటి ఇద్దరు. వీళ్ళ ప్రోద్బలంతోనే ఇక్కడ నుండి తమ కంపెనీ పేరుపైనే ఉన్నటువంటి టిప్పర్ గుండా ఇక్కడ ఇసుక లోడ్ అయినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏదైతే ఇటు పెరుమాళ్లపాడులో ఉండేటువంటి తవ్వకాల్లో బయటపడ్డటువంటి పురాతన శివాలయము చుట్టూ ఉన్నటువంటి ఇసుక మేడ ఇది. అయితే ఈ ఇసుక పూర్తిగా కూడా దువ్వ ఇసుక కూడా చెప్పాలి. దీనిని సాధారణ ఇసుకతో కలిపేసి రెండింటిని మిక్స్ చేసి అమ్మేటువంటి ప్రయత్నాలకి ఈ టీడీపీ ముఖ్య నేతలు ఒడిగట్టినట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే కొద్ది రోజుల క్రితమే ఇక్కడ తవ్వకాలు ప్రారంభించినట్లుగా కూడా తెలుస్తుంది. అనూహ్యంగా ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, ఈ ఇసుక తవ్వకాలకు ఏకంగా ఈ గుడి మాటున గుడికి దారిని నిర్మిస్తున్నాము అని చెప్పి కూడా ఒక రోడ్డును కూడా నిర్మించుకున్నటువంటి పరిస్థితి నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే గుడిని అభివృద్ధి చేస్తాము అని చెప్పి గతంలో చెప్పినటువంటి నేపథ్యంలోనే ఆ గుడి అభివృద్ధి కోసం రోడ్డు అని కేవలం ఒక సాకుగా చూపుతూ ఇసుక తవ్వకాల కోసమే ఏకంగా రోడ్డుని నిర్మించుకున్నటువంటి పరిస్థితులు. అయితే ఇక్కడ నుంచి దాదాపు రోజు 10 టిప్పర్ల మేర అంతకంటే ఇంకా ఎక్కువే ఇసుకని తరలించి వేస్తూ ఉండేవారు. ఈ ఇసుకను సంగం దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్టాక్ యార్డ్లో ఉన్నటువంటి క్వాలిటీ ఇసుకతో కలిపి ఆ రెండింటిని ఇటు ప్రభుత్వ అధికారులు జోక్యమే చేసుకొని ఇవ్వకుండా ప్రైవేటు వ్యక్తుల గుండానే వాటిని ఇతరులకు ఎగుమతి చేయడం, బయట ప్రాంతాల కంటే చెన్నై వంటి ప్రాంతాలకు తరలించేటువంటి పరిస్థితి. ప్రజల దగ్గర నుండి అనేకమైనటువంటి వ్యతిరేకత, అదేవిధంగా నిరసనలు, ఆందోళనలు నిత్యం తమ గ్రామాల గుండా కూడా తరలిపోతున్నటువంటి టిప్పర్లు గుండా రోడ్డు ప్రమాదాలు బారిన తమ పిల్లలు పాడి చనిపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు అని లబోదిబోమంటున్నా కూడా అధికారుల చర్యలు శూన్యంగానే ఉన్నాయి. మొత్తం మీద ఏదైతే ఈ పెరుమాళ్లపాడు కేంద్రంగా కూడా ఈ ఇసుక దిమ్మెల గుండా తరలించినటువంటి అక్రమ ఇసుక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపించినటువంటి నేపథ్యంలోనే ఇకనైనా ప్రభుత్వం ఈ అక్రమ ఇసుక తవ్వకాలకి ఒక చెక్ పెట్టాలని చెప్పి కూడా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా డిమాండ్ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతిరోజు 100 లారీలు పెన్నా తీరం నుంచి వెళ్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అప్పారావు పాలెం రీచ్ నుంచి నెల్లూరుకు రోజు ట్రిప్పులు వేస్తున్నారు. ఓవర్లోడ్తో నిత్యం టిప్పర్లు వెళ్తుండడంతో స్థానిక ప్రజలు రోడ్డెక్కాలంటేనే జంకుతున్నారు. అధికారులు అడ్డొస్తే సింగిల్ ఫోన్ కాల్తో సెటిల్ చేసేస్తాం, ఆర్డీఓ అడ్డు చెబితే ట్రాన్స్ఫర్ పేరుతో జిల్లా నుంచే తరిమేద్దాం,
ప్రభుత్వం మనది, ఇసుక మనది, మనల్నెవడ్రా ఆపేది అని టీడీపీ నేతల అభయంతో ఈ అక్రమ ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ డ్రైవర్లు యమకింకరులా దూసుకువెళ్తున్నారు. ప్రమాదం జరిగితే పోయేది ప్రజల ప్రాణాలేగా, స్టేషన్ నుంచి విడిపించేందుకు తమ నేతలు ఉన్నారుగా అన్న ధైర్యంతో టిప్పర్ డ్రైవర్లు ఓవర్ స్పీడ్ రాంగ్ రూట్లలో వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ అక్రమ ఇసుక దందా ఒక నెల్లూరు జిల్లాకు మాత్రమే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ఇసుక రీచ్లు టీడీపీ నేతల కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. ఓవైపు చంద్రబాబు ఉచిత ఇసుక విధానంతో లక్షల టన్నుల ఇసుకను పచ్చముఠా మింగేస్తూనే మరోవైపు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఓవైపు అక్రమ సంపాదన, మరోవైపు ప్రజల ప్రాణాలంటే లెక్కలేనితనం. వెరసి టీడీపీ నేతల ధనదాహానికి, అక్రమ వ్యవహారాలకు సామాన్య ప్రజలు బలైపోతున్నారు.